తెలంగాణ మంత్రులంతా అలర్ట్గా ఉండాలని ఆదేశాలొచ్చాయా? అక్కడికొచ్చే వాటిపై స్పందించరు గాని అనవసరమైన వివాదాల జోలికి వెళ్లి లేనిపోని ఇబ్బందులు తెస్తున్నారంటూ పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉందా? పాజిటివ్ చేయకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ నోట్లో మాత్రం వేలు పెట్టొద్దని క్లారిటీగా చెప్పేశారా? సడన్ గా ఇప్పుడెందుకు ఆ జాగ్రత్తలు పాటిస్తున్నారు? కొత్త ఆదేశాలకు కారణాలేంటి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో హిందుత్వ ఎఫెక్ట్ ఎంతలా పనిచేసిందో, బీజేపీకి ఎలా ఉపయోగపడిందో కూడా చూశాం కదా. అయినా సరే మీ నోళ్లకు తాళాలు పడుకుంటే ఎలాగా అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మంత్రుల్ని హెచ్చరించినట్లు తెలిసిందే. ఏ సబ్జెక్టు పడితే ఆ సబ్జెక్ట్ అందుకుని నోటికేదొస్తే అది మాట్లాడేసి కొత్త తలనొప్పులు తీసుకురావద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని చెప్పినా పదే పదే అదే పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోందట. సెంటిమెంట్కు సంబంధించిన అంశాలపై అలర్ట్గా ఉండడం మానేసి ఏదో ఒకటి మాట్లాడడం, అది వివాదాస్పదం అవడం, చివరికి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారడం లాంటివి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయట. ప్రభుత్వ పథకాల్ని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు పార్టీ డిఫెన్స్లో పడ్డ సందర్భాల్లో లేవని నోళ్లు అనవసరమైన అంశాల విషయంలో ఎందుకు లేస్తున్నాయంటూ గాంధీభవన్లో చర్చ జరుగుతోందట. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ అది కోరి వివాదంలో తలదూర్చడం కాక ఇంకేంటని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. రాజకీయపరమైన అంశాల్లో గతంలో అడపాదడపా స్పందించే కొండా కొద్ది రోజులుగా అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. సరే, సైలెంట్గా ఉంటే ఉన్నారని అనుకుంటున్న టైంలో ఓ వివాదాస్పద అంశాన్ని టచ్ చేసి వదిలేశారు. దాన్ని కాచుకోలేక ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం సతమతమవుతోందట. పైగా బీజేపీ కాచుకుని కూర్చున్నా ఆ పార్టీకి బాగా కలిసొచ్చే సబ్జెక్ట్ని ఎత్తుకోవడంతో కాంగ్రెస్ ముఖ్యులు తలలో పట్టుకుంటున్నారట. శ్రీరాముడిపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ వరకు అభ్యంతరమా కాదా అన్న సంగతి పక్కన పెడితే బీజేపీ మాత్రం ఆ అంశాన్ని అందిపుచ్చుకుంది. సోషల్ మీడియాలో ఏకి పారేస్తోంది. పైగా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. దీంతో మంత్రి వ్యాఖ్యలు తప్పా ఒప్పా అనే చర్చ కంటే మేం డిఫెన్స్లో పడి వివరణలు ఇచ్చుకోవడానికే సమయం సరిపోతోందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రస్తుతం ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కాచుకుని కూర్చున్న టైంలో ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడమే కరెక్ట్ అన్నది కాంగ్రెస్ పెద్దల మాట. అలాంటి విషయాల్లో తమ ఉద్దేశాలు వేరైనా వివాదంగా మలిచేందుకు చిన్న అవకాశమున్నా అలాంటి వాటి జోలికి పోకపోవడమే బెటర్ అన్న అభిప్రాయం ఉంది. బీజేపీ మీద ఎదురుదాడి చేయడానికి ఉన్న అంశాలన్నింటినీ వదిలేసి అనవసరంగా మనమే ఇరుక్కోవడం ఎందుకన్నది గాంధీ భవన్ ఒపీనియన్. ఓవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రి కనీసం అలైన్లోనైనా వెళ్లకుండా ఏకంగా శ్రీరాముడిని వివాదంలోకి లాగి డిఫెన్స్లో పడేశారని అంటున్నారు. అంతిమంగా ఇలాంటివన్నీ కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అన్న ముద్ర వేస్తాయని, దానివల్ల మనకు నష్టం జరగడం ఒకెత్తైతే ప్రత్యర్థి బండి నడవడానికి మన పెట్రోల్ అందించినట్లు అవుతుందన్నది హస్తం నేతల అభిప్రాయం. అదే సమయంలో ఇప్పటికైనా పార్టీ నాయకత్వం కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సున్నితమైన వ్యవహారాలకు సంబంధించిన స్పందనల విషయంలో క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉంటే మంచిదన్నది కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయం.